తలదించుకోవడం కాదు క్రిష్, సమాధానం చెప్పు. నా గురించి ఆలోచించవా? ఎందుకని? నేను నీకేం కానా? నా బ్రతికేమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? అట్లెందుకు అనుకుంటాను సత్య? నీ జీవితం మీ నాన్నగారికి అంకితం అని చెప్పావు కదా. నీ జీవితంతో నీతో నాకేం సంబంధం లేదా? అట్లని కాదు. నన్ను ప్రేమించనన్నావు. నీ ప్రేమని అర్థం చేసుకోవడం లేదు అంటూ నన్ను దోషిగా నిలబెట్టావు. ఇదేనా నీ ప్రేమ? నా గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నావా? లేదు సత్య, నిన్నెందుకు వదిలేస్తాను? ఎందుకంటే నీలో ఉంది నీ బాపు రక్తం కాబట్టి. ఆయనే నీకు ముఖ్యం కాబట్టి. నా మనసు నీకెట్లా చెప్పాలను అర్థమవట్లేదు సత్య. నాకేం చెప్పక్కర్లేదు, ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. జరిగిందంతా మర్చిపోదాం. కాకపోతే ఒక్క మాటివ్వు. గొడవలకి దూరంగా ఉంటాను అని చెప్పు చాలు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనంటే ప్రేమ ఉంటే మాటివ్వు. అది కష్టం సత్య. మరి నా కష్టం గురించి, నా గుండెకోత గురించి ఎవరు ఆలోచిస్తారు క్రిష్? నేనెవరికి చెప్పుకోవాలి? వాడెవడో నిన్ను పొడిచినప్పుడు నా ప్రాణం ఎంత విలువిల్లాడిందో తెలుసా? నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు నీకేమవుతుందోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు మాత్రం ఈజీగా తీసి పడేస్తున్నావు. మొండిగా మాట్లాడుతున్నావు, టార్చర్ పెడుతున్నావు. సత్య, గొడవలు పడి పడి అలసిపోయినాం. ఇప్పుడిప్పుడే దగ్గరైతున్నాం. కోపమొద్దు సత్య, తట్టుకోలేను. ఇది కోపం కాదు, బాధ, దిగులు. నేను పెరిగిన వాతావరణం వేరు. నాది రాతి గుండె కాదు, ఎమోషన్స్ ఉంటాయి. నాకు నువ్వంటే ప్రాణం. అట్లని కొడుకుగా నా బాధ్యతల్ని ఇడిసి పారిపోలేను గదా. మీ నాయన సమస్యల్లో ఉంటే నువ్వు ఆయన గురించి ఆలోచించవా? పట్టించుకోవా? నేను అదే చేస్తున్నా. మామయ్య గారు సమస్యల్లో లేరు, సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నారు. బాపు పులి స్వారీ చేస్తుండు, దానిమీద నుండి దిగలేరు. ఎమ్మెల్యే అవుడు మా బాపు కల. ఆ కల తీరేంతవరకు నేను నీడలా ఆయన వెంట ఉండాల్సిందే. మా బాపు మీదికి ఎవరైనా వస్తే నేనిట్లనే అడ్డం పడతా. మా బాపు కన్నా నాకేది ఎక్కువ కాదు. దానర్థం నువ్వంటే ఇష్టం లేదని కాదు సత్య. కానీ మాటిస్తున్నా సత్య, గిసొంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతా. ఇంతకంటే ఏం చెప్పలేను. చెప్పినా గదా, ఏదైనా మా బాపు ఎమ్మెల్యే అయ్యేవరకే. ఆ తర్వాత నువ్వెట్లా చెప్తే అట్లా. అర్థం చేసుకో. క్రిష్, చుట్టమల్లి చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. నువ్వా? భయపడ్డావా? ఎవరైనా పెళ్ళంతోని సరసాలాడతారు గాని ఇట్లా భయపెట్రు. ది గ్రేట్ మహాదేవయ్య గారి కూతురు ఇంత చిన్నదానికి భయపడ్డావా? నో, అస్సలు బాలేదు. ఇది నీలో ఉన్న రక్తానికే అవమానం. గాడిది గుడ్డేం కాదు, వెనక నుంచి వచ్చి భయపెట్టుడు కాదు మగతనం అంటే. అంతే కదా, ఉండి చెప్తా. ఏంటిది? వెనక నుంచి పట్టుకోవడం మగతనం కాదన్నావుగా, అందుకే ముందు నుంచి వచ్చా. ఎవరైనా చూస్తే మంచిగుండదు, ఇడిసిపెట్రా మగడా. అందుకు మనసు ఒప్పుకోవాలి, చేతులు ఒప్పుకోవాలి, కాళ్ళు ఒప్పుకోవాలి. ఇంకాపుతావా? పిల్లగానికి జోరు బాగా ఎక్కువైంది. తప్పు నాది కాదు, నీదే. గొప్పే. చూడు చీరంత నలిగిపోయిందో. ఇలాంటి విషయాలకి జాలిపడే మనసు కాదు నాది. మాటలు బాగా నేర్చినావు. సరేగాని నీకో సర్ప్రైజ్. ఇంకొకసారి హనీమూన్ ప్లాన్ చేస్తున్నావా? అంతలేదు, ఛాన్స్ వేస్ట్ చేసుకున్నావు. ఇక ఇప్పుడు లాభం లేదు. మరి సర్ప్రైజ్ ఏంటి? టట్టడాయింగ్, సినిమా టికెట్లు. హే, సినిమా టికెట్లు? నువ్వు మారిపోయినావు హర్ష, మంచి మొగుళ్ళెక్క తయారైనావు.
థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. గీ మాత్రం ప్రేమ చూపిస్తే చాలు, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఉక్కపోస్తుందేమో. సినిమా నుంచి వచ్చాక ఈ ప్రోగ్రాం పెట్టుకుందాం గానీ అర్జెంటుగా రెడీ అయిపో మరి. ఎంతసేపు? 10 నిమిషాలు. గిదేంది 3 టికెట్లున్నాయి? అంటే మైత్రి కూడా మనతో పాటు వస్తుంది కదా, నేను వెళ్ళి మైత్రి కూడా చెప్పొస్తాను. అవసరం లేదు, మన మధ్యలో మైత్రి ఎందుకు? అదేంటి అలా అంటావు? పాపం ఇంట్లో కూర్చొని తనకు కూడా బోర్ కొడుతుంది కదా, సరదాగా మనతో పాటు తీసుకెళ్దాం. అందుకే 3 టికెట్లు బుక్ చేశాను. నాకొక క్లారిటీ ఇస్తావా? ఇంటర్వెల్లో పాప్కార్న్ కావాలా? నీ మనసులో ఏముందో కావాలి. మైత్రితోని సినిమాకి పోతూ నన్నెంట తీసుకుపోతున్నావా? నాతోని పోతూ మైత్రిని ఎంట తీసుకొస్తున్నావా? అదేం ప్రశ్న నందిని? నాకు తెలవాలే. నా రేటింగ్ మైత్రి కంటే మీదుందా, మైత్రి కంటే కిందుందా అని. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. లేదు, సరిగ్గానే ఆలోచిస్తున్నాను. నా మొగుని దగ్గర నాకు ప్రైవసీ కావాలి. నీ పక్కన పరాయి దాని లెక్క నేను కూసోలేను. నాకిష్టం లేదు, అసహ్యం. ఏంటిది? నువ్వేం టెన్షన్ పడుకు, నేను చింపింది నా టికెట్టు. నువ్వు నీ దోస్తు హ్యాపీగా వెళ్ళరండి, కడ్డం రాను. నువ్వెంత మొండితనం చేసినా మార్చుకోవడానికి ప్రయత్నిస్తానే తప్ప నిన్నొదిలిపోను క్రిష్. నువ్వే నా జీవితం. బాపు కోసం నీతోని గట్టిగా మాట్లాడుతున్నా, గంతే తప్ప నువ్వు లేకుండా బతకలేని సంపంగి. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేం సోంచాయిస్తున్నావు? నీ గురించే. నేను నీ గురించే. తప్పుగా మాట్లాడుంటే కోపం తెచ్చుకోకు. నువ్వంటే ఉన్న ప్రేమ నా కోపాన్ని మింగేస్తుంది. నిద్ర పట్టేదాకా జరంతసేపు నా పక్కన కూసోవా? నేను పక్కనుంటే నిద్ర పడుతుందా? నువ్వు పక్కకి లేకుంటే మనసు నీ గురించే సోంచాయిస్తుంది. మరి నీ మనసులో ఉండాలా, నీ పక్కనుండాలా? అక్కడ ముద్దు పెడితే హాయ్ అనిపిస్తుంది గాని టేస్ట్ తెలవదు. మరి ఎక్కడ పెట్టాలో పెద్ద తెలవనట్లు. చెప్పొచ్చు కదా. నాకు చెప్పటం రాదు, చూపిస్తా. ఏయ్, చంపేస్తా. నువ్విప్పుడు పేషెంట్వి, నేను నర్స్ని. ఏంటి ఆగిపోయావు? నడువు. నడవాలంటే నీ చేయి నా చేతిలో ఉండాలి. సరిపోతుందా? మధ్యలో అగ్నిహోత్రం కూడా ఉండాలా? పిచ్చి వేషాలు వేయకుండా నడు. అయ్యో, మెల్లగా నాకు కావాల్సింది ఇది. నడు. గాయం తగ్గిందా డాక్టర్? తగ్గింది, కానీ కానీ ఈ చిలిపితనం పెరిగింది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా డాక్టర్? ఇది సైడ్ ఎఫెక్ట్లా ఉంది, ఆలోచించాల్సిన సీరియస్ ఎఫెక్ట్లా ఉంది. అప్పుడే ఎక్సర్సైజ్ చేయడం ఏంటి? ఏమైతుంది? నువ్వింకా రెస్ట్ తీసుకోవాలి. ఎవరు చెప్పిండు? నేను చెప్తున్నా. నీ ఐడియా నాకు తెలుసులే. ఐడియా ఏంటి ఐడియా? ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను బయటికి రాకుండా రూమ్లనే దాచేద్దాం అనుకుంటున్నావు. ఆ మాత్రం నాకు తెలియదా అయింది? ఈ తెలివితేటలకేమీ తక్కువ లేదు, బాగానే ఉంటాయి. కాఫీ తీసుకో. ఏ సంపంగి, ఏంటి? కాఫీలో షుగర్ తక్కువైంది. కిచెన్లోకి రా, వేస్తా. ఆ షుగర్ కాదు. నీకేం కావాలో తెలుసులే. అయ్యా, ఏమైందిరా గట్ల ఊరుకుంటొస్తున్నావు? కుక్కగానే ఎంటబడ్డదా? కుక్క ఎంటబడు కాదయ్యా, ఆ నరసింహంగాడి జాడ తెలిసింది. దొరికినవురా గాడిది కొడక. నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించింది నువ్వే. ఆ దినం సంధి నువ్వు పరారీలోన్నావు. ఏడున్నాడు రాడు? నిజంగా కించి ఆడిని బొందల పెడతా. ఊరవతల రైస్ మిల్లులా దాక్కున్నాడయ్యా. అయిపోయినవురా నువ్వు. రే రుద్ర బాబు, నాతో రారా. ఏడి బాబు? ఓ పిచ్చి కుక్కని కాల్సి సంపానికే రా బాబు. రైస్ మిల్ కాడికి పోని. బాబు బాబు, ఈడికెందుకు వచ్చినాం? ఎవరిని కలవాలి? వచ్చినాక చెప్తా, నువ్వు వీణే ఉండు. ఏయ్ ఎవడరాది? నీ సావుని నిన్నెత్తుక్కుంటూ వచ్చినా. ఏయ్ ఎవరు?
ఎందుకురా చెయ్యెందుకు వణుకుతుంది? ఏం తప్పు చేసినావు? నేనే తప్పు చేయలే. నా చే వణుకుతలే, గ్లాస్ వణుకుతుంది. సంపుతా ఎదవా. ఏంటి దౌర్జన్యం? ఏం కావాలి నీకు? నీ ప్రాణం. దగ్గరకు రాకు, మర్యాదగా ఉండదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహాదేవయ్య, హద్దు దాటి మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా నా బామర్దివా? హద్దులో ఉండి మాట్లాడనికే? నేనేందో తెలుసు, నా సత్తా ఏందో నీకు తెలుసు. మస్తు సార్లు నా చేతిలో దెబ్బతిన్నావు, అయినా బుద్ధి రాలేదు. ఏంద్రా నీ కుప్పిగంతులో? కుప్పిగంతులేంది? ఏం మాట్లాడుతున్నావు? కుప్పిగంతులేందా తెలియదా నీకు? ఏం చేసినవో నీ నోటితోనే చెప్పిస్తా. చెప్పురా. పులిని వేటాడడానికి చేతిలో గన్నుంటే సరిపోదు, కుంటెల దమ్ముండాల. ఏమనుకుంటున్నావురా నా గురించి? మహాదేవయ్య రాయుడా! రాయ్, నాకు కావాల్సింది ఈయన ప్రాణం మాత్రమే. అడ్డొస్తే ఆలోచించకుండా మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తా. చల్బాద్ పోండ్రా. రాయ్, నీ ఎమ్మెల్యే టికెట్కి అడ్డం వస్తానని నన్నే లేపేద్దామనుకున్నావులే. చెప్పరా, చెప్పు. చంపుతావా? చంపు, కాని చచ్చే ముందు నీకొక చేదు నిజం చెప్పి చేస్తా. ఆ నిజం వినంగానే నీ గుండె పగిలి చేస్తావు. రాయ్, నాటకాలాడక్ బిడ్డా. ఇది నిజం. ఏంద్రా నిజం? చెప్పు. నిన్ను చంపాలని ప్లాన్ చేసింది నేను కాదు, ఈ రక్తం పంచుకుని పుట్టిన నీ పెద్ద కొడుకు. ఇది నరసింహగాడి కారు కదా, ఈడెందుకుంది? అంటే బాపు పోయింది నరసింహగాడి దగ్గరికా? ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా నిన్ను చంపే ప్రయత్నం చేసింది నీ పెద్ద కొడుకు రుద్రప్రతాపే. ఇది మన పొలం తాలూకు పేపర్, మొత్తం నీ పేరు మీద ఉంది. ఇవి మన ఇంటి పేపర్, ఇవి కూడా నీ పేరు మీదే ఉంది. చిల్లిక పైన చిన్నగాని పేరు మీద ఉందా? లేదు. రక్తం పంచుకు పుట్టినోనికి హక్కు ఎందుకు ఉండదు? ఎందుకంటే వాడు రక్తం పంచుకొని పుట్టలేదు.